సీనియర్ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాశ్రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఈసారి పక్కా గెలుస్తాడని అన్ని సర్వే రిపోర్ట్లు కూడా చూపిస్తూ ఉన్నాయి. సో ఏపీ ఓవరాల్గా చూసుకుంటే ఒకవైపు వైఎస్ఆర్సీపీ, ఈ మూడు పార్టీల పొత్తులో ఒక భాగంగా లేటెస్ట్ సర్వే 34లో మీరు రాసుకోండి 30 కంటే తక్కువ వచ్చే క్వశ్చన్ 30 సీట్స్. రేపు రాబోయే రోజుల్లో జగన్ ఫెయిల్ అవుతాడు. నమస్తే, వెల్కమ్ టు టీవీ. ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతూ ఉన్నాయి. ఒకవైపు వైఎస్ఆర్సీపీ, ఒకవైపు అయితే బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు భాగంలో మూడు పార్టీలు కూడా మరి రాజకీయ క్షేత్రంలో రణంలోకి దిగబోతున్నాయి. మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది కూడా చాలా సందిగ్ధమైనటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈసారి పవన్ కళ్యాణ్ గారు అక్కడ బరిలో దిగబోతూ ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారికి, పవన్ కళ్యాణ్ గారికి మధ్య పోటీ బాగా నడిచే అవకాశం కనపడుతుంది. దీని మీద చర్చించడానికి మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాశ్రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. తెలంగాణ ఇష్యూస్ మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు ఏపీ, ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఈసారి పక్కా గెలుస్తాడని అన్ని సర్వే రిపోర్ట్లు కూడా చూపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మెజారిటీ బాగా కనిపిస్తూ ఉంది. సో ఏపీ ఓవరాల్గా చూసుకుంటే ఒకవైపు వైఎస్ఆర్సీపీ, ఈ మూడు పార్టీల పొత్తులో ఒక భాగంగా ఎలా ఉండబోతుంది సార్? ఓవరాల్గా చూసుకుంటే ఎలా సార్? ఈ కాంబినేషన్ 14లో ఉండే 2014లో 14 పవన్ కళ్యాణ్ అప్పుడు పోటీ చేయలేదు, ఓన్లీ వాలంటీర్గా సపోర్ట్ చేశాడు. డిఫర్ అయ్యారు, రాజీనామా, మళ్ళీ మంత్రివర్గం, అవన్నీ అవసరం లేదనుకోండి. ఇప్పుడు రన్నింగ్ సబ్జెక్ట్లో యూ ఆస్క్డ్ అబౌట్ పీఠాపురం ఎలా ఉంటుంది అనేది, దాని తర్వాత రాజకీయ పరిణామాలు. పీఠాపురం ఏదైతుందో వంగ గీత ఆమె అనుకుంటే ఇప్పుడు లోక్సభ కాకినాడ ఏదో ఉన్నది, కాకినాడ వేరే ఏదో కాన్స్టిట్యున్సీ. అంతకుముందు ఆమె జడ్పీ చైర్మన్ ఉండే, తర్వాత జడ్పీ చైర్మన్ రాజ్యసభ ఉండే టీడీపీలో. మొన్న లోక్సభ ఎన్నిక, అది ట్రెండ్ నడిచేది, గెలిచేది అనుకోండి. పీఠాపురం ఏదైతుందో ఒరిజినల్గా 2,34,35,000 ఓట్లు అనుకుంటున్నా. ఓకే. హయ్యెస్ట్ ఇన్ ద ఈస్ట్ వెస్ట్లే కదా కాపు ఉంది. ఈవెన్ తూర్పు కాపు కానీ, కొప్పుల వెలుమ కానీ, అదర్ కృష్ణా గుంటూరు లేదని కానీ హయ్యెస్ట్ ఓట్లు అనుకుంటున్నా. ఇట్ ఈజ్ ఆఫ్ 91,000 కాపు ఓట్లు. కాపు అంటే తూర్పు కాపు కాదు, ఆంధ్ర కాపు. దట్ ఈస్ ఎ ఫార్వర్డ్, నాట్ బల్జా. ఓన్లీ కాపు. తో నేను అనుకుంటున్నా హాటెస్ట్. మనము ఒకటి కాదు, ఒక దాదాపు కంటిన్యూగా పీపుల్స్ పల్స్ రవిచంద్ ఈజ్ ఎ నోన్ పర్సనాలిటీ ఇన్ ద ఇండియా. అన్ని రాష్ట్రాలు చేసిండు. నేను అనుకుంటున్నా హయ్యెస్ట్ పేడ్ ఇన్ ద కంట్రీ. ఇండియా టుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎన్డీటీవీ వాళ్ళు కావచ్చు, చాణక్య కావచ్చు, ఎవరైనా, అందరికంటే ఎక్కువ పిల్లలకు డబ్బులు ఇస్తాడు. ఈజ్ ఎ వెరీ సింపుల్ మ్యాన్. స్కూటర్ మీద కూడా యూపీ తిరిగినోడు, త్రిపుర 2 సార్లు చేసిన వాళ్ళు. ప్రైమ్ మినిస్టర్ హౌస్లో ఉండే సంతోష్ అని ఉన్నాడు కదా మోరార్జీ దగ్గర, మన ఈయన మోడీ గారి దగ్గర. ఈజ్ ఎ నోన్ పర్సనాలిటీ. రాజశేఖర రెడ్డి గారికి 99 నుంచి ఆయన చనిపోయిన వరకు, తర్వాత కొంతకాలం సిఎల్పిలో ఉంటుండే, వాలంటీర్గా చేస్తుండే. ఈజ్ ఎ టోటల్ A to Z మ్యాన్. నాకంటే కూడా 10 అంతలు ఫైరు, క్యారెక్టర్ అండ్ ఏదైతుందో బ్యాచులర్. నేనంటేనో సన్యాసిని కాదు, పెళ్లి చేసుకొని డైవర్స్ ఇచ్చిన. బట్ ఇంపార్షియల్, చాలా ఇంపార్షియల్ ఉంటాడు. పలు సర్వేలు చేసినాం. లేటెస్ట్ జస్ట్ 4 days బ్యాక్, ఐ థింక్ ఈజ్ ఏ 60.3%. జనసేన బీజేపీ వైఎస్ఆర్ మన జనసేన, టీడీపీ అండ్ బీజేపీ కాంబినేషన్ మీద చేసినాం. అంతకుముందు ఇండివిజువల్ చేసినాం, అవన్నీ కౌంట్ అవసరం లేదనుకోండి. లేటెస్ట్ మీరు 3 అడిగింది, లేటెస్ట్ 60.3 ఓట్ పవన్ కళ్యాణ్ గారు కాదు, ఎవరైనా కూడా ఆ ఓటింగ్ ప్యాటర్న్ ఉంటుంది. పవన్ గారికి ఇంకా దే క్రాస్ ఆఫ్ మోర్ ఆల్సో. ఇక వైఎస్ఆర్పీ ఏదైతుందో 32.7, అదర్స్ కాంగ్రెస్ 3.3 తో హాట్ కేక్ సీటర్. ఆమె కాపే. ఆమె ఇంట్లో నేను అనుకుంటున్నా ఆమె మొగడో లేకపోతే ఆమె బిడ్డ కూతురున్నారు, వాళ్ళు కూడా ఓటర్లు అయితే ఆమె కేర్. పరిస్థితి అట్లుంటుంది సార్. రాజకీయాల్లో 77లో జనతా పార్టీ వచ్చింది. తండ్రి కాంగ్రెస్లో పెద్ద నాయకుడు, రాష్ట్ర నాయకుడు, ఆ పేరు కూడా చెప్పగలుగుతా 10.
ఇక్కడ హిమాయత్ నగర్లో లక్ష్మీకాంతం అంతా కాంగ్రెస్ కుటుంబాలే, కొన్ని వందల మంది నా ఫ్రెండ్స్ వాళ్ళప్పుడు. వాళ్ళందరూ లక్ష్మీకాంతమ్మకు సపోర్ట్ చేశారు 78లో. 77 ఎక్కడ చేశారు. కోదాటి రాజమల్లని చెన్నూరు నుంచి ఎమ్మెల్యే ఉండే, యునానిమస్ 72, సీఎం కంటెండర్ ఉండే, రీజనల్ కమిటీ చైర్మన్ ఉండే కోదాటి రాజమల్లు గారు. అతను మా వలన చెన్నూరు నుంచి ఎక్కడికి పోవాలి, బెల్లంపల్లి పోవాలి, ఆశోబాద్ నా క్లాస్మేట్ డి నర్సయ్య అని పోరాటం చేసి మల్లికార్జున గారితో, జీవి సుధాకరావు చెన్నాడి దగ్గర పోరాటం చేసి ఇప్పుడు థియేటర్ అది ఎక్కడ అది బంద్ ఉన్నది ఈ లక్డీ కపూర్లో, అక్కడ ఒక బంగ్లా ఉండే 21 మీటింగ్ రాజమల్లు చేస్తే యునానిమస్ వచ్చిన సీటు 72లో 57 నుంచి ఎన్నికైతుండు చెన్నూరు నుంచి 57, 62, 67, 72 యునానిమస్. రాష్ట్ర మంత్రి రీజనల్ కమిటీ చైర్మన్ ఉండే. అయితే చెన్నూరు నుంచి చెప్పేయండి, బెల్లంపల్లి ఆశోబాద్ వస్తే మాత్రం బాజా భజంత్రి అని చెప్పాం. బాజా భజంత్రి 21 జనవరి ఇందిరాగాంధీ 18 వచ్చిపోయాది. అక్కడ ఒక బిల్డింగ్ ఉండేది, దాంట్లో చెన్నారెడ్డి గారి రూమ్లో. అప్పుడే ఢిల్లీకి ఫోన్ వస్తుంది, మళ్ళీ బయటకు పొమ్మన్నారు. సుధాకర్ మల్లికార్జున చెన్నారెడ్డి చెప్పిన బాజా భజంత్రి చేస్తాం సార్ అని చెప్పిన. ఈరోజు డి నర్సయ్య చనిపోయాడు. మహేందర్ రావు అని 12 ఏళ్ళు లైబ్రరీ చైర్మన్ ఉండే, టీఆర్ వచ్చిన తర్వాత 2 నా క్లాస్మేట్. తాండూర్ సర్పంచ్ ఉండే, ఎంపీపీ ఉండే, ఆయన భార్య ఉండే. 81లో సమితి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆసిఫాబాద్. గంగారాం అని సిపిఐ డైరెక్ట్ ఎలక్షన్ అంజేయప్పుడు సమితి ప్రెసిడెంట్ అంటే 300 సమితిలు 290 అందరు డైరెక్ట్ పబ్లిక్ ఎలక్షన్ వేయాలి. అంతకుముందు సర్పంచులతోటి. ఇప్పుడేమో మండల్ టీసీలు వచ్చింది 87లో. అతను 1 ఇయర్ యాక్టింగ్ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే. తో ఆయన ఇప్పుడు విట్నెస్ ఉన్నాడు. సూరిబాబు అని 2 సార్లు మున్సిపల్ చైర్మన్, ఆయన భార్య ఒకసారి ఆయనే జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు. రూమ్లో పోయినాం సార్ అంటే తెలంగాణ ఉద్యమం నుంచి మేము ఉన్నవాళ్ళం కనుక. నేను తెలంగాణ ఉద్యమంలో రాజమండ్రి అండ్ చెంచల్గూడ మీసాలో, మొదటి ఉద్యమంలో వరంగల్ నిజామాబాద్. నా జైలు మేట్స్ ఎవరంటే సత్యనారాయణ రెడ్డి గారు 2 సార్లు రాజ్యసభ అయ్యాడు. 78 నుంచి 2 టర్మ్స్ అండ్ గవర్నర్ ఉండే. నాగం జనార్దన్ రెడ్డి ఇప్పుడు బతుకున్నాడు. ఈశ్వరీబాయి, శీతల్ సింగ్ లస్కర్ చనిపోయాడు. తర్వాత నాయన్ నరసింహారెడ్డి చనిపోయాడు. జైలు మేట్స్. ఆంధ్రలో పేర్ని కృష్ణమూర్తి అని, పేర్ని నాని ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన కొడుకు చేస్తున్నాడు. ఆయన ఓన్లీ అడ్వకేట్. తర్వాత మున్సిపల్ చైర్మన్ అయ్యాడు, తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. ఆయన నా జైల్మెట్. కొనకళ్ళ నారాయణరావుని 2 సార్లు ఎంపీ అయ్యాడు మచిలీపట్నంకి వెళ్ళి. వాళ్ళ తండ్రి కొనకళ్ళ గణపతి నా జైల్మెట్. వెంకయ్య నాయుడు గారు, మాదాల జానకిరామ్ గారు నా ఏజ్ గ్రూపే. వెంకయ్య నాయుడు గారు ఆయన అప్పుడు ఆంధ్ర సపరేట్, ఆంధ్ర మేము సపరేట్ తెలంగాణ. వాళ్ళు జైల్లో ఎంటర్ అయ్యారు. మధ్యాహ్నం మేము చెంచల్ కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాము, రాజమండ్రి నుంచి ఇక్కడికి. సో అప్పటి నుంచి మేము చూసాము రాజమల్లు అని తోడు బెల్లంపల్లి ఆశోబాద్ రావడానికి వీల్లేదు. చివరికి ఎక్కడ పడ్డాడు, హిమాయత్ నగర్ వచ్చేసాడు జనరల్ సీట్లో. ఆయన ఇల్లు ఎక్కడ, ఇప్పుడు ఉన్నది బషీర్బాగ్లో. జానకి కూడా, ఆమె కూడా 2 సార్లు ఓడిపోయింది. ఆమె కొడుకు ఓడిపోయాడు 85లో, 89, 94లో ప్రదీప్ కొడుకు ఒకడే, 5, 6 బిడ్డలు. ప్రసాద్ అని ఒక ఆయన ఫేమస్ ఉన్నాడు కదా, నిమ్స్లో గిట్ట పనిచేశాడు కదా. ప్రసాద్ గారి వైఫ్ ఏదైతుందో రాజమౌళి గారి పెద్ద బిడ్డ, అవుట్ ఆఫ్ ఇండియా పోయి వచ్చారు. కేరళ గిట్ట పార్ట్నర్ ఉండి ఇప్పుడు ఏజిఎంలో వచ్చి ఈజ్ ఎ వెరీ పాపులర్ మ్యాన్. నిమ్స్కి ఏదో అయ్యిండు, హెడ్ అయ్యిండు. అప్పుడు కేశవరావు గారు చెప్తేనే రాజశేఖర రెడ్డి అయ్యారు. అతను దళితుడు అతని భార్యనే. అయితే హిమాయత్ నగర్లో ఓడిపోయాడు. లక్ష్మీకాంతమ్మ గెలిచాది. అయితే ఆమె ఎంపీ ఉండే ఇంటిగ్రేషన్. ఆమె 71లో షేకూర్ కాషాయ్ గారు ఓడిపోయి కాంగ్రెస్ నుంచి గెలిచారు. అక్కడ ఫేమస్ మ్యాన్ లక్ష్మీకాంతమ్మ. పివి గారికి బాగా క్లోజ్ కదా, పుస్తకాలు ఉన్నాయి అనుకోండి. అవన్నీ అవసరం లేదు. ఇక్కడ చేసిన వాళ్ళంతా వాళ్ళ తండ్రులంతా కాంగ్రెస్, కొడుకులంతా జనతా పార్టీ. అట్లే ఇక్కడ ఏదైతుందో మీరు దేనికి వచ్చింది కదా, ఎందుకు వచ్చింది అదే పిఠాపురం. అందుకోసం ఏం చెప్తున్నా, ఆయన భర్త కూడా అయిపోవచ్చు. ఓడిపోయేటప్పుడు ఎందుకు మనోడు రాని పవన్ కళ్యాణ్ అనుకుంటారు. కానీ ఇక్కడ ఓట్లు అయితే చూడండి, అతను స్వీప్ చేస్తాడు. నేను అనుకుంటున్న అతను కాకినాడ ఎంపీ అండ్ పిఠాపురం 2 చేస్తాడు. ఎవరు, పవన్ కళ్యాణ్. ఎందుకంటే అతను ఉప ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం, గవర్నమెంట్ వచ్చేది ఖాయం. ఉప ముఖ్యమంత్రి వచ్చినా ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉప ముఖ్యమంత్రి అయితే ఆయనకి ఏముంటుంది, పొలిటికల్ నాలెడ్జ్ లేదు. ఇప్పటికీ ఆయనకు నాలెడ్జ్ రాలా. సార్ ఏదన్నా ఒక మీటింగ్లో ఎవరైనా ఆయన ఉన్నప్పుడు ఎవరైనా అడ్రస్ చేస్తారా సార్, డయాస్ ఎక్కుతారో అడ్రస్ చేస్తారో పోతాడు. ఈ మీటింగ్కు పలానా గోనె ప్రకాశ్రావు పెద్దపల్లి ఈయన ఆర్గనైజేషన్ అని చెప్పాలి కదా సార్. ఒక్క పేరును సంబోధిస్తాడా సార్? కిందికి దిగినాక వాళ్ళతో మాట్లాడాలి కదా, వాళ్ళని ఎలివేట్ చేయాలి కదా. ఇగో ఈ మీటింగ్కు సహకరించిండ్రు. ఇక్కడ కారణం ఏదైతుందో ఈ గ్యాదరింగ్కు బికాస్ ఆఫ్ ప్రకాష్, బికాస్ ఆఫ్ రవి అని చెప్పాలి. లేదు, ఇట్లా ఎక్కడ దిగడం అంతే. ఆయన చెప్పాలనుకుని చెప్పేసి దిగిపోతాడు అంతే అంతే. సో అతనికి ఇగో ప్రాబ్లం. డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి అంటే 5 ఏళ్ళు ఎట్టుందో 6,000 ఏం పవర్ ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హైకమాండ్ చెప్పింది కనుక పక్కకు చేరేస్తున్నారు.
పోస్టర్ల ఇదేస్తున్నారు బట్టి గారిని బట్టి గారు. పెద్ద ఇల్లు ఇచ్చాడు ఆయనకి. పిఎం దగ్గరికి పోతే తీసుకుపోతుండ్రు రాష్ట్రపతి మంత్రుల దగ్గరికి ఎందుకు పోతుండ్రు కాంగ్రెస్ ఏదైతుందో ఏకపక్షంగా పోతే ఇబ్బంది అవుతుంది అక్కడ అనౌన్స్ చేశానని చెప్పారు బట్టి గారు సంతోష్ మన ఉత్తమ్ గారు ఉన్నప్పుడు కలెక్టివ్ లీడర్షిప్ ఉంటుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు జాదుగారు మంత్రి ఇచ్చి పోర్ట్ఫోలియో అయిపోతే వ్యతిరేకమవుతారు ఎమ్మెల్యే చేసినా అనామకుని ఎమ్మెల్యే చేసిన వానికి మంత్రి అయిపోతే నాకు ఇయ్యలే నేను లేకపోతే రేవంత్ రెడ్డి గారు లేడనుకుంటాడు అవును ఇక్కడి కల్చర్ అది నలుగురు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఉంటాడు 2 సార్లు మారిపోయాడు ఉద్దండులు మారిండు తో అందుకోసం ఏదైతుందో ఇతని దుడుకుతనం ఉంటే నిజమైన కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందని బట్టి గారిని ఏదైతుందో కలెక్టివ్గా ఇవ్వమని చెప్పారు దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఈ భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కడైనా డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి ఉన్నారంటే మామూలు మంత్రి లెక్కనే కానీ ఎక్కడ ఈ విధంగా ప్యారలల్గా తీసుకుపోయిన సంఘటన ఈ 1947 నుంచి ఏ రాష్ట్రంలో లేదు అవును ఇక్కడ జరుగుతున్నది రేపు పొద్దున పవన్ గారికి రాజకీయ అవగాహన లేదు డిప్యూటీ నేను కూడా సగం ముఖ్యమంత్రి అనుకుంటాడు ఇగో ప్రాబ్లమ్స్ వస్తాయి అడ్మినిస్ట్రేషన్ ఏముంటుంది డిసిషన్ మేకింగ్ ఈజ్ సీఎం ప్రతి దాంట్లో పాటు చేయకపోతే అలుగుతే అందుకోసం నేను అనుకుంటున్నా ఈ ప్రభుత్వం సఖ్యతగా నడవాలా ఇబ్బంది కావద్దు అనుకున్నప్పుడు అతను ఎంపీ చేయమంటారు 2 చేస్తే కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ అవుతాడు అవును రైట్ అందుకో పీఠాపురంలో వాక్ ద రేస్ కానీ కాపు ఓట్లు డిపాజిట్ పోయినా కూడా డిపాజిట్ పోయినా ఆశ్చర్యపోవద్దు ఎవరిది వైసీపీది వైసీపీ ఆమె ఉంది కదా మన అదే మన వంగా గీత డిపాజిట్ పోతే ఆశ్చర్యపడదు ఒకటి సార్ ఈస్ట్ వెస్ట్ గోదావరి ఏదైతే సెట్ రైట్ చేస్తుందో 78 రిజల్ట్ కానీ 83 కానీ 89 కానీ మళ్ళీ మొన్న వైఎస్ఆర్పి కానీ ఆ 2 జిల్లాలు ఏదైతే రిజల్ట్ ఉంటుందో ఆ 2 జిల్లాల రిజల్టే రాష్ట్రం అంతా ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు ఆంధ్ర అయిందనుకోండి అక్కడ 21 ఉండే 2009 వరకు ఎక్కడ ఈస్ట్లో వెస్ట్లో ఎన్ని ఉండే 17 19 ఉండే ఇప్పుడు వెస్ట్లో ఎన్నైనాయి 4 తగ్గి 15 అయినాయి అక్కడ 2 తగ్గి 19 అయినాయి 34లో మీరు రాసుకోండి 30 కంటే తక్కువ వచ్చే క్వశ్చన్ లేదు 30 సీట్స్ 2 జిల్లాలో ఈ కూటమికి 30 సీట్లు గ్యారంటీ 30 గ్యారంటీ ఒకటి రాకున్నా ఆశ్చర్యపోకండి ఒకే ఒక ఛాన్స్ ఇప్పటికి అంటే నేను ఈ మధ్యలో ఫాలో కాలే ఇది 1 మంత్ కింద వరకు నేను ఫాలో అయ్యాను ఓన్లీ 1 సీట్ ఛాన్స్ దట్ ఈజ్ తుని రాజా ఇప్పుడు మంత్రి ఎందుకు అక్కడ ఛాన్స్ అంటే రామకృష్ణుడు బిడ్డకు టికెట్ ఇచ్చాడు రామకృష్ణుడు గెలవడంలో మొదటి నుంచి 83 నుంచి పాత్ర వాళ్ళ తమ్ముంది ఆ తమ్ముడు టికెట్ అడిగింది ఇవ్వలే ఆ తమ్ముడు కనుక రెబల్ చేసినా వైఎస్ఆర్పీకి చేసినా ఆ రిజల్ట్లో కింది మీద వైఎస్ఆర్పీ చేసిండు అనుకోండి గెలిచే అవకాశం గెలిచిన ఆశ్చర్యం లేదు ఎవరు రాజాకు మంచి పేరుంది అదొకటి ఇన్ ఫైటింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఫైటింగ్ తోటి పోతుంది 33 వస్తే కూడా ఆశ్చర్యపడద్దు 30కి తగ్గాయి ఈ ట్రెండ్ సెట్ తోటి ఏదైతుందో ఖచ్చితంగా ఇలా నెల్లూరులో అండి 7 మినిమం సార్ 10లో 7 మినిమం 9 వచ్చినా ఆశ్చర్యపడద్దు 10 వచ్చినా ఆశ్చర్యపడద్దు కడపలో 10లో 5 మినిమం సార్ 5 మినిమం కడప వాళ్ళకు వచ్చేది చిత్తూరు అండ్ అనంతపూర్ మెజార్టీ సీట్లు చిత్తూరులో ఏ రోజు కూడా చంద్రబాబు గారు 96 అయిన కానీ ఎప్పుడు మెజార్టీ ఎమ్మెల్యే సీట్లు రాలే జడ్పీలు కూడా గెలవలే 2 సార్లు చిత్తూరులో రాదు అతనికి చిత్తూరు ఇదే కాస్ట్ పాలిటిక్స్ అదేలేండి ఆడ కమ్మాస్ తక్కువ రెడ్డిస్ ఎక్కువ కాపుస్ అనేది 2 జిల్లాలు అట్లే విజయవాడ మన కృష్ణా అండ్ వైజాగ్ గుంటూరు ఈజ్ కమ్మ తో ఆ 2 జిల్లాలు ఏదైతుందో చిత్తూరులో రెడ్డి అది యూనివర్సిటీ పాలిటిక్స్ నుంచి నడుస్తుంది రామచంద్ర రెడ్డి వర్సెస్ అది అంటే రెడ్డి కమ్మ అనేది అక్కడ డివిజన్ ఉంది ఆ జిల్లాలో కనుక చిత్తూరులో ఈ రోజు కూడా నేను అనుకుంటున్నా ఇట్ విల్ నాట్ కమ్ ఆఫ్ మెజార్టీ సార్ ఒక క్వశ్చన్ ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఈ కాపు ఓట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ వర్గం అంటే ఆయన వైపు ఉండే అవకాశం ఉందంటారా సార్ ఇందులో కాపు కాంబినేషన్ చూడు ముద్రగడ్డ చేస్తున్నావు ఇదివరకు కాపు నష్టపోయారు చిరంజీవి పార్టీ పెట్టడం వల్ల ఒక 30 ఏళ్ళు వెనకపోయారు ఎప్పుడు కాపు స్లోగన్ తీసుకోలే పవన్ కళ్యాణ్ ఎవరు పవన్ కళ్యాణ్ కానీ ఇతను ఏదైతుందో కాపు ఓటు అనేది ఎప్పుడు అనలే కానీ ఇప్పుడు ఏంటంటే మనం అధికారం వస్తాము మనకు ఈయన చేసింది ఏమి లేదు కానీ కాపు నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసింది ఏదైతుందో రాజశేఖర రెడ్డి గారు రంగాన్ని ఏదైతుందో సిటీ ప్రెసిడెంట్ చేసిండు జైలు నుండి అంటే ఎమ్మెల్యే అయింది అతను 85లో ఎమ్మెల్యే అయిండు ఆయన ఎంబడున్న వాళ్ళు జుక్కంపూడి రామ్మోహన్ రావు ఉదయభాను అంతా కాపు లీడర్సే కదా సార్ ముద్రగడ్డ కూడా ఇస్ అ ఫ్యాన్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు
ఆయన 75లో ఇద్దరు ఒకసారి ఎన్నికైన వాళ్ళ తండ్రి ఉన్నాడు. కానీ రాజశేఖర రెడ్డి తండ్రి కుటుంబం ఎప్పుడు రాజకీయాలు లేరు, రాజశేఖర రెడ్డితో స్టార్ట్ అయ్యేది. కానీ కాపు ఈజ్ డెఫినెట్ ఈసారి అవుతుందో సాలిడ్గా ఏదైతుందో ఇస్తారు. ఈసారి గవర్నమెంట్ వస్తుంది. మనం జగన్మోహన్ రెడ్డికి వేస్తే గవర్నమెంట్ వచ్చే అవకాశం లేదు. ఒక ఉద్యోగం రాలే, ఒక రోడ్ కనెక్టివిటీ లేదు, తర్వాత ఏదైతుందో మన పరిశ్రమలు రాలేదు. వై ఇప్పుడు ఎట్లా కేంద్రంలో వస్తుంది? గతంలో తప్పు జరిగింది, ఈసారి కేంద్రం ఖచ్చితంగా మనకు సాయం చేస్తుంది అనేది నమ్మకం, విశ్వాసం రాష్ట్ర ప్రజలకు ఉంది, నాయకులకు లేకుండా. ఉందంటారా? డెఫినెట్గా ఉంది, డెఫినెట్గా చేస్తాడు మోడీ. అండ్ సమ్ వాళ్ళు పిలిస్తేనే నేను ఎలయన్స్ పెట్టుకున్నాడు రామారావు గారు. నాకు ఖచ్చితంగా నమ్మకం, విశ్వాసం ఉంది. ఈసారి అవుతుంది, దే ఆర్ గోయింగ్ టు ద గివ్. సరే ఎన్ని రావచ్చు సార్ ఏపీలో? ఏంది టీడీపీకి కూటమికి ఎన్ని రావచ్చు? టీడీపీకి నేను అనుకుంటున్నా సార్ కొంచెం బీజేపీ వల్ల నష్టం జరిగింది. బీజేపీ ఎలయన్స్ లేకపోతే దే విల్ క్రాస్ అప్ 140 క్రాస్ అయినా ఆశ్చర్యం లేకుండే. ఇప్పుడు బీజేపీ ఉండడం వల్ల బీజేపీకి ఇచ్చే సీట్లలో పోయినసారి మీకు తెలుసు 2014లో 13 అసెంబ్లీ ఇచ్చారు. 13 ఇస్తే గెలిచింది 4. ఒకటేమో ఆ మాణిక్యరావు తాడేపల్లిగూడెం గెలిచిండు, మంత్రి అయ్యాడు. తర్వాత కైకలూరు శ్రీనివాస్ గెలిచి మంత్రి అయ్యారు. ఇంకోటి విష్ణు కుమార్ రాజు గెలిచాడు, ఎవరు సత్యనారాయణ. 9 ఓడిపోయింది. అట్లే 4 లోక్సభ ఇచ్చారు, గెలిచింది 2 అప్పుడు. ఒకటి గోకరాజు ఇక్కడ మన నరసాపూర్లో గెలిచాడు, అక్కడ మన ఆయన పేరేంది వైజాగ్లో హరిబాబు గెలిచారు. ఇప్పుడు ఏదైతుందో సార్ వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలవరు, రాజంపేట ఎక్స్ చీఫ్ మినిస్టర్, అక్కడ మిథున్. అట్లనే అరకు తీసుకుంటే అరకు గెలవరు, 2 ఓడిపోతుంది. చిత్తూరు తీసుకున్నారా? చిత్తూరు కానీ తిరుపతి కానీ తీసుకున్నారా? తిరుపతి తీసుకున్నట్టున్నది, గెలవదు. 3 సీట్లు బీజేపీ ఓడిపోతుంది. ఒకటి అనకాపల్లి గెలిచే ఛాన్స్ రమేష్, అండ్ ఈమె పేరేంటి మన పురంధేశ్వర్ గారు గెలిచే ఛాన్స్ 2. ఇంకోటి ఏది ఉందో నాకు తెలియదు. ఇది 3 ఛాన్స్. అసెంబ్లీ నేను అనుకుంటున్న వాళ్ళు ఎన్ని తీసుకున్నారు? 11 అంతే అనుకుంటా. 24, 11, 21, 30, 20 అడగడం కూడా ఎంతో 11 తీసుకున్నారు. 11, 21 నేను అనుకుంటున్నా 32 అనుకుంటా వాళ్ళవి. 11లో 5-6 ఓడిపోతుంది సార్. బీజేపీ వలన ఏదైతుందో మైనార్టీ ఓట్స్ అయితే తేడా కొడతాయి. అతనికి మేజర్ 70% పైన అవకాశం ఉంది. ఎవరికి? మోర్ దెన్ 60 ముస్లిం మైనార్టీ అండ్ క్రిస్టియన్ మైనార్టీ. సపోజ్ బీజేపీ లేకపోతే ఆ ఓట్లు ఇక్కడికి సాలిడ్గా వస్తుండే. ఇప్పుడు షర్మిలి గారు అక్కడ పార్టీ ప్రెసిడెంట్ కావడం వలన మైనార్టీలో నేను అనుకుంటున్న క్రిస్టియన్ మైనార్టీ ఇట్ విల్ టచ్ మినిమం 40% వస్తాయి డ్యూ టు బ్రదర్ అనిల్. అండ్ మైనార్టీ 4% ఇచ్చింది కనుక ముస్లిం మైనార్టీకి ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. షర్మిలి దాన్ని హైలైట్ చేస్తుంది. నేను అనుకుంటున్న 20 to 30% కాంగ్రెస్కి వస్తాయి. పోయినసారి 1% ఎట్లా వచ్చినాయి కదా. ఇప్పుడు నేను అనుకుంటున్న 5 టచ్ కావచ్చు కాంగ్రెస్ పార్టీకి. అది డ్యూ టు షర్మిలి గారు చేపట్టి. దానివల్ల ఏదైతుందో ఒక 15 సీట్లు తక్కువైనా 130 సీట్లకు తగ్గే అవకాశమే లేదు. పార్లమెంటు వాళ్ళకు ఒక 4 ఛాన్స్ ఉంది, 130 సీట్లు వైఎస్ఆర్పీకి. దట్టు రాజంపేట్ అండ్ అరకు ప్లస్ తిరుపతి, ఈ 3 సీట్లు మినిమం గ్యారంటీ వాళ్ళే. తో 19 నుంచి 21 ఛాన్స్ ఆఫ్ కూటమి లోక్సభ. అసెంబ్లీ ఏదైతుందో 130 నుంచి 140 పైన రావచ్చు కూటమికి. సపోజ్ బీజేపీ లేకపోయేది ఉంటే లోక్సభ ఇదే అంటే తిరుపతి గెలవది, అరకు గెలవది, రాజంపేట గెలవది. టీడీపీ తీసుకున్నా, బీజేపీకి ఇవ్వకున్నా. బట్ అసెంబ్లీ కొంచెం ఛాన్స్ ఉంటుండే. ఎనీవే ఇట్ విల్ స్వీప్ ద పోల్స్, దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. పవన్ కళ్యాణ్ గారు 99.9. మీరు కావాలంటే నా సీడీలు 2 ఇస్తా, మీకు ఫార్వర్డ్ చేస్తా. 1 year బ్యాక్ చెప్పిన నేతుందో ఇట్ ఈస్ గోయింగ్ టు ద అలయన్స్ ఆఫ్ బీజేపీ టీడీపీ అలయన్స్ అవుతుంది. చంద్రబాబు గారు నష్టం జరుగుతున్నదని తెలిసిండు కూడా కొంత నష్టం జరుగుతుంది. ఎందుకు అలయన్స్ అయిందంటే 2 పవర్ సెంటర్లతోటి కొట్టాడ పెట్టుకునే దలుచుకోలేదు. అతను గతంలో 2019లో ముఖ్యమంత్రి ఉండే ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు. కానీ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది సార్ అందరిలో. ఏదైతే ఈ మన జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మోడీకి సరెండర్ ఎప్పటి నుంచో, బట్ ఏమన్నా రేపొద్దున ఏమన్నా తేడా కొట్టే అవకాశం ఉండదంటారా? ఏమి లేదు సార్. జగన్మోహన్ రెడ్డి విధి లేని పరిస్థితులు, ఆయన కేసులే కనుక సార్ 2014 కంటే ఎలక్షన్ ముందు బయటకు ఎట్లా వచ్చిండు సార్? ఆయన ఎట్లా వచ్చిండు? కాంగ్రెస్ ఆయన భార్య పోయింది కదా సార్, ఢిల్లీకి పోయింది. ఎంబడి పోయింది, అనిల్ బ్రదర్ పోయింది కదా సార్. మేము సెక్యులరు, మాకు సాయం చేసే ప్రయత్నం చేయండి, మేము వీ విల్ బి ద సెక్యులర్, వీ విల్ నాట్ సపోర్ట్ ద ఎన్డీఏ అన్న తర్వాత జైలు నుంచి వచ్చినాక ఏమైంది? ఏమిచ్చిండు ఇంటర్వ్యూ? సిఎన్ఎన్కి ఏమిచ్చిండు ఇంటర్వ్యూ? మీకు పంపమంటారా? ఇప్పుడు ఒక 1/2 అవర్లో పంపుతాను, నా దగ్గర లేదు, వేరే ఉన్నది, అది తీసుకొని ఇక్కడ నుండి కూడా 1/2 అవర్ మీకు చేయాలి. ఐ విల్ బి ద సెక్యులర్, ఓన్లీ సిఎన్ఎన్కి ఇచ్చిండు. గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ చేసే ముందు గాలి జనార్దన్ రెడ్డి ఎవరు అప్పటికే జైలు నాకు తెలియదు అన్నాడు. సునీల్ అతని బంధువు, అంతే ఆర్థిక వ్యవహారాలు చూసినాడు. సునీల్ నాకెవరో తెలియదు అన్నాడు.
అతను భయస్థుడు. ఈరోజు బీజేపీకి ఎలయన్స్ అయినా కూడా వాళ్ళన్నీ సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఒక 10 సర్వేలు చేసుకొని వాళ్ళ ఓన్ షాగారు సర్వే చేసుకొని జగన్ రూట్ లేకుండా పోతున్నాడు. 25-30 అసెంబ్లీ రావు, ఒక 4-5 పార్లమెంట్ రావు. మనము ఎలయన్స్ అయితేనే రేపు మనకు 20 సీట్లు ఆంధ్ర ఉంటాయి. ఎలయన్స్ కాకపోతే రేపు చంద్రబాబు ఏదైతుందో ఎటైనా ప్లే చేయొచ్చు. రేపు రాబోయే రోజుల్లో జగన్ ఫెయిల్ అవుతాడు ఓకే. అండ్ టీడీపీ ఆయన ఏజ్ ప్రకారం అయిపోతుంది. వాళ్ళ క్యాల్కులేషన్ ఏంటంటే నెక్స్ట్ నుంచి ఏదైతుందో ఇక్కడ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఫైట్. రేపు నేషనల్ పార్టీ అడ్డా ఇస్తుంది ఇక్కడ ఓకే. ప్రాంతీయ పార్టీలు సౌత్లో ఏదైతుందో ఓన్లీ ఆన్ కర్ణాటక. రేపు ఏదైతుందో ఆంధ్రలో రాబోయే రోజుల్లో ఫైట్ 2000 ఇప్పుడు ఇదంతా 24-29లో బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. చూద్దాం ఎలా ఉండబోతుంది. టీడీపీ అనేది లోకేష్ గారు నేను 3 సార్లు కలిశాను ఈ మధ్యలో. ఢిల్లీలో కలిశాను, ఇంటికాడ కలిశాను, మన వైజాగ్లో కలిశాను గ్రౌండ్లో. ఆ బాబ్జీకి టికెట్ ఇవ్వలేదు అనుకోండి, వైజాగ్ ప్రత్యేకంగా పోయి కలిశాను. ఆయనే నాకు ఫోన్ చేశాడు. నా మాట్లాడుతా అంటే చైతన్య అని చిన్న చైతన్య టీడీపీ బీడ్ చూస్తుండే టీవీ నేల చేశాడు ఆయన ఇంటర్వ్యూ. నేను ఢిల్లీలో కలిసినప్పుడు నాని అప్పుడు పార్టీ చేంజ్ కాలే. విజయవాడ నాని ఉండే, గల్ల అరుణ గారి కూతురు మన కొడుకుండే, ఆయన పేరేంది కృష్ణ గారు అల్లుడు ఉన్నారు కదా, 50 అశోకల. తర్వాత ఆయన ఎర్రం నాయుడు కొడుకుండే. తర్వాత కనకాల అప్పటిది టర్మ్ ఉండే రవీందర్ అనేది ఉండే కదా, ఆయన ఎంపీ, ఆయన రాజ్యసభ. 4 ప్లస్ రామ్మోహన్ ఉండే 5. మొన్న అక్కడ బాబ్జీకి ఉండే గ్రౌండ్ లేదు, స్టేడియం గ్రౌండ్లో కాన్స్టిట్యున్సీకి 3 చేశాడు కదా. అసలు లోకేష్ అనేవాడు ఆకాశం భూమి తేడా అండి. ఒక వెయిట్ 10-12 కిలోలు తగ్గించాడు. ఎంత ఓపిక వచ్చిందంటే అసలు కొన్ని వేల ఫోటోగ్రాఫ్స్ దిగుతున్నాండి. సెల్ఫీని ఏదైతుందో మాట్లాడి పిల్లలతోటి మంచిగా వచ్చింది ఆయన. మళ్ళీ ఏదైనా ఉంటే ఫోన్ ఒక 4 నెంబర్లు ఇచ్చి వ్యాన్లో పిలుచుకొని మాట్లాడుతున్నాడు. అతను ఇంప్రూవ్ చేశాడు. కానీ నాకుండేదంటే చంద్రబాబు గారి ఎక్స్పీరియన్స్కును, కానీ లోకేష్ సక్సెస్ జగన్ లెక్క కావచ్చు, కానీ నాకుండే క్యాల్కులేషన్ మాత్రము చంద్రబాబు గారు 5 ఏళ్ళే ఉంటాడు. 5 ఏళ్ళ లోపలనే హ్యాండ్ ఓవర్ చేస్తాడు ఎవరికి, లోకేష్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తాడు. తప్పు చేసిండు రాహుల్ గాంధీ ఏదైతుందో సెకండ్ టైం ప్రైమ్ మినిస్టర్ కావాలి. 202 సీట్లు వచ్చినాయి. 2004లో ఎన్ని వచ్చినాయి? 149. లేదా మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్లో ఉండి లాస్ట్ 2 ఇయర్స్ ప్రధానమంత్రి అయ్యేది ఉంటే ఎప్పుడు 60-70 సీట్లు అవుతుండే. 2 సార్లు ప్రతిపక్ష హోదా రాలే. ఇప్పుడు కూడా 50-60 సీట్లే. ప్రతిపక్ష హోదా కష్టంగా వచ్చే అవకాశం ఉంది. 55 రావాలి. నేను అనుకుంటున్నా ఖచ్చితంగా చంద్రబాబు గారు లాస్ట్ 1 ఇయర్ అయినా లోకేష్ గారికి చీఫ్ మినిస్టర్ ఇస్తాడు, లేకపోతే రాబోయే రోజుల్లో ప్రమాదం అవుతుంది. నాకుండే క్యాల్కులేషన్ రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రలో బీజేపీ మంత్రివర్గంలో ఉంటుంది, ప్లస్ బీజేపీని ఆర్గనైజేషన్ పెంచుకుంటారు. రేపు 5 ఇయర్స్ తర్వాత నా ప్రిడిక్షన్ ఏంటంటే ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. టీడీపీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎలక్షన్ వరకు మీకు క్యాండిడేట్ ఇప్పుడైతే దొరుకుతారో అప్పుడు అదే పరిస్థితి. బీ ఫామ్లు పిలిచి ఏదైతుందో అమ్ముకుంటారు కదా. ఇప్పుడు అమ్ముకుంటే ఎవరికో ఇస్తారు. ఇప్పుడు ఆ సింహం గుర్తు ఇస్తారు చూడండి, ఏను గుర్తు ఇక్కడ ఉంటాయి. ఎవరు పడితే ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఆ పరిస్థితి రేపు బీఆర్ఎస్కు రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంది. పార్లమెంట్ తర్వాత స్ట్రాటజీగా పోతే 26 ఎమ్మెల్యేలు వస్తారు. 26 ఎమ్మెల్యేలను తీసుకొని అప్పుడు 2/3 ఎలిజిబుల్ అవుతుంది. ఆ పని చేయమని చివరగా లింకప్ ఆంధ్రప్రదేశ్కు నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే 26 మంది వస్తారు. ఇట్లా ఒక్కొక్కరు వచ్చి కండువ కప్పితే పార్టీ ప్రతిష్ట పోతుంది. అందరికంటే ఏ దేశంలో ఏ రాష్ట్రంలో క్రిటిసైజ్ చేయాలి. ఇవాళ జితిన్ పోయినా, రీటా బాగున పోయినా, సింధియా గారి కొడుకు పోయి ఇప్పుడు అక్కడ కేంద్ర మంత్రి అయినా, ఏ రాష్ట్రంలో మధ్యప్రదేశ్లో పోయినా ఇటువంటి భాష ఎవరు మాట్లాడలే. రేవంత్ రెడ్డి గారు అంత తిట్టింది. అతనే ఈరోజు ముఖ్యమంత్రి అయి పిసిసి అధ్యక్షులు గుండి వాళ్ళని చేర్చుకుంటుండంటే మీ క్యారెక్టర్కు అప్రతిష్ట వస్తుంది. కనుక మీరు అటువంటి పని చేయొద్దని నేను రేవంత్ రెడ్డి గారిని మీ యోయో ద్వారా 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా. ఇది నీ ప్రతిష్ట పోతుంది. మంచి ఇమేజ్ వచ్చింది, ఇమేజ్ కాపాడుకొని 5 ఏళ్ళు కాదు, రేపు మీరన్నట్టుగా 10 ఏళ్ళే ఈ ప్రభుత్వం ఉంటే నాకుండే ప్రిడిక్షను కరెక్ట్గా ఫంక్షన్ చేస్తే ఈ 10 ఇయర్స్ కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే అవకాశం ఉంది. ఇదే బాడీ లాంగ్వేజ్ తోటి. ఈ ఆహారంలో గాయారంలో చేస్తే మాత్రము డెఫినెట్గా ఈ పార్టీలో క్రైసిస్ వస్తుంది. నాయకులతో రాదు, సారీ, కార్యకర్తలు, లక్షలాది కార్యకర్తలు ఇక్కడ ధర్నాలు చేస్తారు, ఢిల్లీకి పోయే పరిస్థితి వస్తుంది మీరు ఈ పరిస్థితి చేస్తే. చూసుకోండి, రాసుకోండి. చూద్దామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తానికైతే కోన ప్రకాశ్రావు గారు చెప్పిన లెక్క ప్రకారం, ఆయన ప్రెడిక్షన్ ప్రకారం అయితే ఈసారి ఏపీలో 130 సీట్లు
టీడీపీ జనసేన అండ్ బీజేపీ కూటమికి రావచ్చని చెప్తున్నారు. సో ఆయన సవాల్ చేస్తారు నిజంగానే మరి జరగాలని కూడా కోరుకుందాం. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ప్రజల యొక్క వ్యతిరేకత అన్నీ చూసుకుంటే మారే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.